తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాల నడుమ ఉండేవి. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణలోని భద్రాచలం పట్టణం నుండి సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి సుమారు 410 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది. ఇక పాపికొండల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణం దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలవకుండా ఉండనీయవు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భద్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలు అద్భుతంగా ఉంటుంది. పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుత పులులు, నల్ల పులులు, అడవి దున్నలు, గొర్రెలు, గేదెలు, జింకలు, దుప్పలు, నక్కలు, తోడేళ్లు, కొండ చిలువలు, ఇలా వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ల పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు కూడా ఉన్నాయి. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో 2 కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికే మరింత రమణీయతను తెచ్చిపెడుతుంది. రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యాటకులకు మరిచిపోలేని అనుభవం. పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, సింగన్నపల్లి, వాడపల్లి, చీడూరు మీదుగా కోరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంటుంది. పాపికొండల విహారీ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ దీపం నుండి మొదలవుతుంది. అక్కడి నుండి పోలవరం, గొందూరు, పోచమ్మ గుడి, సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతూ ఉన్న ఇందిరాసాగర్ ప్రాజెక్టుల వద్ద ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగైపోతోంది. పాపికొండలు చూడ్డానికి మహా సుందరంగా ఉంటాయి. అందుకని ఈ పాపికొండలు చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతం అందమైనది కాబట్టి ఇక్కడ చిత్ర పరిశ్రమ వాళ్ళు వచ్చి ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్లు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగిన కొన్ని షూటింగ్ సినిమాల గురించి తెలుసుకుందాం. ఎక్కువ శాతం సీతారామయ్య గారి మనవరాలు, అలాగే చిరంజీవి నటించిన అంజీ, గోదావరి, గోపి, గోపిక, గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు. ఇక ఇవే కాకుండా ఎన్నో సినిమాలు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఇక పాపికొండల యొక్క ప్రత్యేకతలు కూడా చూద్దాం. చుట్టూ గోదారమ్మ పరవళ్లు, పచ్చని ప్రకృతి సోయగాలు, కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు, గిలిగింతలు పెట్టే చలిగాలులు, కొండల మధ్య మధ్య అందమైన సూర్యోదయం, అంతే అందమైన సూర్యాస్తమయం, రాత్రుళ్ళు వెదురు గుడిసెలో బస, మధ్యలో క్యాంపు ఫైర్, గోదారమ్మ ఒడిలో స్నానం. ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి. యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలు మిగులుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని పూర్వం ఖమ్మం జిల్లాలో బిఆర్పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు 3 గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం. చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు పరుగులు జీవితానికి ఒక పూట మన మనస్సుని పరవశింపజేస్తుంది అంటే ఆ ఆనందం మరవలేనిదనే చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఎక్కడో మహారాష్ట్రలోని నాసిక్ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకొని కూనవరం వద్ద గోదావరి, శబరి నదుల్లో సంగమమైన శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లికి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు. ఇక అలాగే పాపికొండలు యాత్ర చేస్తే ఎలా ఉంటుందో అది చూద్దాం. చుట్టూ ఎత్తైన కొండలు, చక్కని అడవులు, మధ్యలో గోదారమ్మ ఒడిలో మెలికలు తిరుగుతూ జల విహారం చేస్తే చూసే కనులకు మనసుంటే ఎటు చూసినా అందమే అన్న మాట గుర్తుకు వస్తుంది. పాపికొండల మధ్య నుంచి లాంచీలో ప్రయాణం ఓ అద్భుతం అనుభూతి. ఉదయం వెళితే సాయంత్రానికి రాజమహేంద్రవరం నగరానికి చేరుకోవచ్చు. ఈ పాపికొండల్లో శ్రీరామ భక్తులకు ఒక గురుతులు కూడా ఉన్నాయి. అదే జటాయు.